ఫ్రెండ్స్ అయితే వీడియోనైతే షేర్ చేద్దాం. ఫుల్ వీడియో వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఇక్కడ అయితే ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అయితే నాకు రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అయితే డిస్క్రిప్షన్లోనైతే ఒక లింక్ అయితే ఇస్తాను, ప్రాజెక్ట్ లింక్, ఫుల్ ప్రాజెక్ట్ లింక్. మీరైతే దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి సింపుల్గా. ఓకే, దాన్ని లింక్ మీద క్లిక్ చేసేటతో ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా ఓకే మీరు ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసేసిన తర్వాత మీకు ఇలానైతే అన్నీ సెటప్ చేసి అయితే వస్తాయి. ఓకే, మీకు ఒకవేళ లార్జ్ పిఎన్జీ అంటే ఒకవేళ ప్రీసెట్లో రెండు అంటే మొత్తం రాలేవనుకో, రెండు ప్రీసెట్ లాగా వస్తుంది. మీరు రెండు ప్రీసెట్లు కాపీ పేస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇంకో ప్రీసెట్ ఇస్తాను కదా, అప్పుడు ఇలా దానిలో ఉన్న ఐటమ్స్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసేయండి, లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ ఉంది కదా, అలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా సెలెక్ట్ అయిపోతాయి. ఇలా 2 బాక్స్లోని ప్లస్ సింబల్ ఉంది కదా, కాపీ చేసేయండి. కాపీ ఫైల్ చేసి ఇంకొక ప్రీసెట్ ఉంది కదా, దానిలో అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇదైతే సింపుల్ వేనే, మీకైతే ఇంత కష్టమైతే ఏముండదు. ఇప్పుడైతే సింపుల్గానైతే ఎలా ఎడిట్ చేయాలి, ఎలా రీప్లేస్ చేయాలని అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫస్ట్ అయితే ఇక్కడ వెంకట్ బల్మురి అఫీషియల్ అని చూడండి. ఓకే, ఇక్కడ మీకు నేమ్ అని ఉంటుంది. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎవరైతే ఎడిట్ చేస్తారో వాళ్ళ ఇమేజెస్ ఉంటాయి కదా, పిఎన్జీ ఫార్మేట్లో ఉంటాయి కదా, ఆ ఇమేజ్ని అయితే రీప్లేస్ చేసుకోండి. సింపుల్గా ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ అనేది రీప్లేస్ అయిపోతుంది. ఒకవేళ రీప్లేస్ కాకుంటే ఏం చేస్తారంటే, అంటే రీప్లేస్ అయినప్పుడు కొద్దిగా కట్టింగ్స్ అవుతున్నాయి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి అప్పుడు పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పిఎన్జీని అంటే ఏదైతే ఉంటుందో వాళ్ళ పిఎన్జీ ఫోటో, సపోజ్ ఎగ్జాంపుల్లో నీకు చూపిస్తాను మళ్ళీ, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. అయితే పవన్ కళ్యాణ్ సార్ ఇమేజ్ అయితే తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా ఓకే ఇలానైతే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే లాస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత దీన్ని అయితే కిందకి అయితే తీసుకొద్దాం. ఇక్కడ బల్మూర్ వెంకట్ ఫోటో ఎక్కడ ఉందో అక్కడికి అయితే తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బల్మూర్ వెంకట్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2 బాక్స్లో ప్లస్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ఫోటో ఉంది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 2 బాక్స్లో ప్లస్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పేస్ట్ లేయర్ పక్కబడి యారో సింబల్ ఉంటుంది. ఇక్కడ కలర్ ఆప్షన్ ఆఫ్ చేసేయండి, పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసిన తర్వాత మీకు ఇలానైతే వస్తుంది. ఓకే, మీరు ఇలానైతే నీట్గా అయితే పెట్టేసుకోండి. అప్పుడు మూమెంట్ కూడా సేమ్ ఉంటుంది, సేమ్ ఆ ఇమేజ్కి ఎలా మూమెంట్ ఉందో అన్ని మూమెంట్స్ కూడా అలానే వస్తాయి. కొద్దిగా మీరు నీట్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి. అయితే డిలీట్ చేస్తున్నాను, మీకు ఎగ్జాంపుల్కి అయితే చూపించేస్తాను కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఈ టెక్స్ట్ మీరు ఇక ఎడిట్ చేయాల్సింది ఏం లేదు, కింద మీ నేమ్ ఒకటి, ఇక్కడ మీరు బోనాల పండుగ అవన్నీ యాడ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా ఉంటాయి. ఓకే, నేను 2 ప్రీసెట్లు అయితే ఇస్తాను, కాపీ లేయర్ పేస్ట్ లేయర్ అయితే చేసేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద వచ్చేసరికి అయితే ఇక్కడ ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ అండ్ మాస్క్, దాని మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ ఉంది కదా, దానిలోకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ వెంకట్ బల్మురి అని ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ నేమ్ అయితే ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ తెలుగులో మీ నేమ్ అయితే ఇచ్చేసుకోండి. కింద నేను ఏ రాయల్ ఎడిట్స్ ఇచ్చాను కదా, దానికన్నా అయితే మీ ఏదైతే ఉంటుంది పదవి నేమ్ ఉంటుంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోండి, లేదంటే లీవ్ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫాంట్ కూడా ఇన్పుట్ చేసుకోండి, తెలుగు ఫాంట్ అయితే ఇన్పుట్ చేసుకోండి. ఇక్కడ ఓకే, రామరాజు రెగ్యులర్ ఫాంట్ ఇదైతే యూజ్ చేశాను నేను, దీన్ని అయితే ఇన్పుట్ చేసుకోండి. మీరు ఇన్పుట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలానైతే మీకు నీట్గా అయితే వీడియోని అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నీట్గా సెట్టింగ్స్ పక్కపంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎంత క్వాలిటీలో కావాలనుకుంటారో అంత క్వాలిటీలో అయితే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.